హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్లో జేబీ టీవీ. నిన్న దాచిపల్లి మండలంలో మొక్కజొన్న దాదాపు 150 ఎకరాలు మొక్కజొన్న విత్తన ఉత్పత్తి కోసం వేసినటువంటి యొక్క మొక్కజొన్న విత్తనాలు నాసిరకంగా తేలటం, వాటిల్లో కండెల గింజలు రాకపోవటం మూలాన దాదాపు 150 ఎకరాలు వేసినటువంటి రైతులు పోరాటం చేయడం చూస్తున్నాం మనం. ఖచ్చితంగా దీని మీద ఒక రైతు శ్రేయస్సు కోసం పోరాటం చేసే వ్యక్తిగా నేను దీని మీద ఒక ఖచ్చితమైన డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వానికి, వ్యవసాయ అధికారులకి. తక్షణమే ఈ విత్తనాలను ఎవరైతే ఆ రైతులకు సరఫరా చేశారో ఆ కంపెనీ ఎండీని తక్షణమే ఈ యొక్క ప్రాంతానికి పిలిపించినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా కంపెనీలు పనిచేసే కింద స్థాయి చిన్న స్థాయి ఉద్యోగస్తులు కనుక ఇందులో ఇన్వాల్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఖచ్చితంగా న్యాయం జరగదనేది నా భావన. ఎందుకంటే మామూలుగా జనరల్గా విత్తనాలు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది విత్తనాలు ఒక్కొక్క నేల తీరు కావచ్చు, లేకపోతే ఒక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పండకపోవటం అనేది మనం చూస్తూనే ఉంటాం. కానీ విత్తనాలని ఉత్పత్తి చేయడం కొరకు వీళ్ళు ఆ యొక్క రైతులకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళ దగ్గరుండి చూస్తున్నప్పుడు అవి నాసిరకంగా తేలినప్పుడు, అవి దిగుబడి రానప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీ యాజమాన్యాల మీదే ఉంది. ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యం వాళ్ళకి తక్షణమే ఎకరానికి 70 నుంచి 80 వేల రూపాయల నష్టపరిహారం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వీరు ఉత్పత్తి చేసినటువంటి విత్తనాలని వాళ్ళు అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. వీళ్ళు విత్తనాన్ని ఉత్పత్తి చేయటం కొరకు కొంతమంది రైతులను ఎంచుకొని ఆ విత్తనాలను ఆ రైతులకు ఇచ్చేసి దాని దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇలా ఉత్పత్తి చేస్తున్న క్రమంలో ఇటువంటి ఆటుపోట్లు సహజంగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా కంపెనీల మీదే ఉంది. ఇక్కడ రైతుల దగ్గర ఒక చిన్న పొరపాటు జరిగింది. అదేంటంటే రైతులు కంపెనీ వారి దగ్గర నుంచి ఒక బాండ్ అనేది రాయించుకోకపోవటం. కానీ అది అనేది చిన్న తప్పిదమే, కానీ రైతులకి నష్టపరిహారం ఎగ్గొట్టే అంత తప్పు అయితే కాదు. ఎందుకంటే బాండ్ రాయించుకోకపోవటం అనేది రైతులకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అవగాహన. నిజంగా రైతు అనేవాడు మోసకారి కాదు. రైతు ఎప్పుడు నిజాయితీగా ఉంటాడు, తను మంచితనంగా ఉంటాడు. కాబట్టి ఎదుటి వ్యక్తిలో తనకి నిజాయితీ మంచితనమే కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతున్నాడు. కానీ ఆ నమ్మకాన్ని ఆసరా చేసుకుని ఇవాళ ఈ రోజున కంపెనీలు కావచ్చు, పురుగు మందుల కంపెనీలు కావచ్చు, విత్తన కంపెనీలు కావచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళలో ఉన్నటువంటి కుటిల తత్వాన్ని ఆ రైతు మీద రుద్ది చివరికి అతను మోసపోయిన తర్వాత అర్థమవుతుంది, ఓహో నేను మోసపోయాను, వీళ్ళు నన్ను మోసం చేశారని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలో ఏ తత్వం అయితే ఉంటుందో అది ఎదుటి వాళ్ళు మనం దాన్నే చూస్తాం. మన తప్పుటోళ్ళు అయితే ఎదుటి వాళ్ళు తప్పులే చూస్తాం. మనం నిజాయితీగా ఉంటే ఎదుటి వాళ్ళు నిజాయితీనే గమనిస్తాం, అందులో వాడి దగ్గర తప్పులు ఉన్నా సరే. అలానే రైతు అనేవాడు మోసకారి కాదు, నిజాయితీ పరుడు. కాబట్టి ప్రతి వ్యక్తిలో వాడు నిజాయితీ పరుడినే చూసుకుంటాడు. మోసం జరిగిన తర్వాత అర్థమవుతుంది, ఓహో వీళ్ళు మోసం చేశారు నన్ను, వీళ్ళు మోసకారులు అని. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించిన దృష్ట్యా దాదాపు 150 ఎకరాలు, ఒక్కొక్క ఎకరానికి 60-70 వేల రూపాయలు రైతు నష్టపోయి ఉన్నాడు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, తక్షణమే కంపెనీ ఎండీని తీసుకుని వచ్చేసి ఇక్కడ నిలబెట్టాలి. లేని పక్షంలో 4-5 రోజుల్లో రైతులందరినీ కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ పార్టీలకు అతీతంగా అందరం రైతులే. ఇవాళ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు రేపు మనకి కష్టం రావచ్చు. వచ్చిన కష్టానికి అందరం మనం సమిష్టిగా కనుక నిలబడ్డట్టయితే ఆ రైతులకి న్యాయం చేసిన వారు అవుతాము, వ్యవసాయాన్ని కాపాడుకున్న వారు అవుతాము. మనకి ఏదైనా ఇలాంటి నష్టం జరిగినప్పుడు వారు కూడా మన వైపు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ ప్రతి ఒక్కరు కూడా రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా పిలుపునిస్తున్నాను. నేనైతే ఖచ్చితంగా దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక రైతుగా వాళ్ళు చేసిన తప్పేంటి, కంపెనీ వాళ్ళు విత్తనాలు ఇచ్చారు, విత్తనం ఉత్పత్తి చేసుకోవడం కొరకు వాళ్ళు నాటారు. కంపెనీ ఫీల్డ్ స్టాఫ్ మొత్తం దగ్గరుండేసి విత్తనం నాటిన దగ్గర నుంచి మేలు ఫీమేలు, దానికి ఏ మందులు ఆడాలి, ఆ పీకలను ఎప్పుడు పీకాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. వాళ్ళు చెప్పిన విధంగా వీళ్ళు సాగు చేసినప్పుడు ఆ విత్తనాలు మొలకలు రానప్పుడు, విత్తనాలకు సంబంధించిన కండె గింజ పట్టనప్పుడు అది కంపెనీదే కదా, యాజమాన్యందే కదా బాధ్యత. వీళ్ళు కంపెనీ యాజమాన్యం తప్పించుకోవడం కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్షణమే గురజాల నియోజకవర్గ శాసనసభ్యుల వారు కావచ్చు, అలానే పార్లమెంట్ సభ్యుల వారు కావచ్చు, ఈ యొక్క ఐటీసీ కంపెనీ సంబంధించినటువంటి ఎండీ ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్ గా దాచపల్లి పోలీస్ స్టేషన్ కనుక పిలిపించినట్లయితే ఈ రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కండెలు ఆల్రెడీ కోతకొచ్చినాయి, కోత కోసే దశలో ఉన్నాయి. కాబట్టి అవి కోసి వారు మార్కెట్ కి పంపించాలన్నా ఈ నష్టపరిహారం గురించి ఖచ్చితమైనటువంటి వాళ్ళకి హామీ వస్తేనే చేయడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మామూలుగా వాతావరణం తుఫాను చెప్పే ప్రమాదం ఉంది, వర్షాలు పడతాయి అంటున్నారు కాబట్టి ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తక్షణమే దీని మీద వెంటనే స్పందించేసి కంపెనీ ఎండీని దాచపల్లి ప్రాంతానికి పిలిపించేసి ఆ రైతులతో కూర్చోబెట్టి వాళ్ళకి నష్టపరిహారాన్ని మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ కలుపుకొని భారీ ఉద్యమం చేయడానికి సిద్ధపడతామని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలుసుకుంటూ దీని మీద వెంటనే వ్యవసాయ అధికారులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ గారు కావచ్చు, తర్వాత పొలిటికల్ రాజకీయ నాయకులు కావచ్చు తక్షణమే స్పందించేసి ఆ ఎండీ ద్వారా ఈ రైతులకి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.